అమ్ముకుంది రైల్వే స్టేషన్లో. మా నాయన ఛాయ్ అమ్మిండు, నేను కూడా ఛాయ్ అమ్మిన వ్యక్తి. నాకు ఓటేస్తే నేను బీసీ వాళ్ళను, ఈ దేశాన్ని, రాజకీయ ముఖ చిత్రాన్ని మొత్తం మార్చివేస్తా. ఈ కార్మికులకు, కర్షకులకు, ప్రజానికానికి అందరికీ కూడా అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామంటే నిజంగా మనం అందరం కూడా, కార్మికులు, కష్టజీవులు అందరూ కూడా ఓహో ఈ ఛాయ్ అమ్మేటువంటి రైల్వే ప్లాట్ఫామ్ల మీద ఛాయ్ అమ్మే వ్యక్తి ఛాయ్ వాళ్ళ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే మన బతుకులు బాగుపడతాయి, మన బతుకుల్లో, మన చీకటి బతుకుల్లో వెలుగులు వస్తాయని చెప్పి మనం అందరం కలలు కన్నాం. కానీ ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత ఏం చేసిండు? ఆ ఛాయ్ అమ్మే వ్యక్తి రైల్వే ప్లాట్ఫామ్లు అమ్మేసిండు, రైల్వే స్టేషన్లు అమ్మేసిండు, బ్యాంకులు పూర్తిగా ప్రైవేట్ పరం చేసేసిండు, ఎల్ఐసీలు వేయిపోయినాయి. అంటే ఈ పెద్ద పెద్ద ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తెగనమ్మి కేవలం ఒక కార్పొరేట్ శక్తులకు, ఈరోజు ఆదాని, అంబానీ, గోయంక, మరి మిట్టల్, అదేవిధంగా మిగతా కార్పొరేట్ శక్తి టాటా, బిర్లా లాంటి వ్యక్తులకు ఈరోజు సహజ వనరులు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతి సహజ వనరులను పూర్తిగా వారికి ధనదత్తం చేసి మరి ఈరోజు ప్రజలకు ఏం లేకుండా, మరి అదేవిధంగా ఆదివాసుల మీద దాడులు చేసేటువంటి సంస్కృతికి